Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 March 24th Monday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 4 డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ లో ఈ టూ టీమ్స్ కూడా కనీసం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఈసారి అయితే ఈ టూ టీమ్స్ లో కూడా ప్లేయర్స్ అండ్ టీమ్ కెప్టెన్స్ కూడా చేంజ్ అయ్యారు. సో ఈ సీజన్ లో ఏమవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో ఈ స్టేడియం లో హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి బ్యాటింగ్ లైనప్ తో పాటు మంచి బౌలింగ్ లైనప్ కూడా ఎక్సలెంట్ గా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి మంచి ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో రావచ్చు. అండ్ ఈ డీసీ టీమ్ కి న్యూ కెప్టెన్ గా రాబోతుంది అక్షర్ పటేల్. సో అతని యొక్క ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అండ్ అతని యొక్క కెప్టెన్సీ ఈ డీసీ టీమ్ కి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇతను వీళ్ళ ప్లేయర్స్ ని ఎలా యూజ్ చేసుకుంటారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈ ఎల్ఎస్జీ మీదన లాస్ట్ సీజన్ లో టూ టైమ్స్ కూడా ఈ డీసీ టీం ఎల్ఎస్జీ టీం మీద గెలిచారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ డీసీ టీం కి ఉంటుంది. ఇక ఈ డీసీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేక్ ఫ్రాసర్ మెక్గర్క్, కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. వీళ్ళకి టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు కూడా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఎక్సలెంట్ గా బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ తో బానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళకి న్యూ కెప్టెన్ గా రాబోతుంది రిషబ్ పంత్. ఆల్రెడీ డీసీ టీమ్ కి చాలా ఇయర్స్ కెప్టెన్ గా నడిపించారు. సో ఈ పంత్ కి ఈ డీసీ టీమ్ యొక్క మైనస్లు ప్లస్లు అండ్ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజెస్ ఎలా ఉంటదనేది ఈ రిషబ్ పంత్ కి బాగా తెలుసు. సో దీన్ని బట్టి ఈ రిషబ్ పంత్ వీళ్ళ టీం ప్లేయర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఈ రిషబ్ పంత్ కి బాగా తెలుసు. అండ్ వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. బట్ వీళ్ళు బౌలింగ్ ఉంటే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ బౌలర్స్ తో ఎలా రాణిస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ఎల్ఎస్జీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ మార్స్, నికోలస్ పూరన్ అండ్ ఆయుష్ బొడాని నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రవి బిష్నాయ్ అండ్ శార్దుల్ ఠాకూర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎల్ఎస్జీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో స్పిన్నర్స్ అయితే పర్వాలేదు. వీళ్ళ పేస్ బౌలర్స్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఇలాంటి బౌలర్స్ తో ఎలా రాణిస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 ఉంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180 to 200 ప్లస్ స్కోర్ చేసుకుంటే ఇక్కడ సేఫ్ సైడ్ నే. ఎందుకంటే ఈ వెన్యూ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచిగా బ్యాటింగ్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఈ పిచ్ అయితే స్లో అయిపోతుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.